హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమస్ హ్యాపీ హోమ్. సో నిన్న అటు వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుందండి, నిన్నటి నుండి కంటిన్యూ అనమాట. సో మా అత్తయ్య వాళ్ళని అయితే మేము నిద్రపోతుండ్రు, ఇంకా మేమైతే వెళ్ళి లేపితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే చూడండి. లైట్ నాని లేపు, నాని నిద్రపోతుంది చూడు. లేపు నాని, లేపు లేపు. నాని వాళ్ళు ఇంకా నాని వాళ్ళు ఇంకా నాని వాళ్ళు ఏందమ్మా ఏమో అగో నీకోసం తెచ్చేది డబ్బులు తాత వద్దాం అనుకున్నాడు. తాతను మళ్ళీ రమ్మను. ఏం బియ్యం వేసుకొద్దాంలే అదే అంతే. లక్ష్యం అంటున్నా వస్తా అన్నాడంటగా మేము అంటున్నాం. మరి ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తా తాతకి బీడీలు కొనుక్కోమని ఒకటి కొనుక్కోమనమ్మ. రాత్రి శంకర వాస అంటే పొద్దుగా 400 దొరికినాయి. మాసం తెచ్చుకోమని. నీ అదృష్టం అది. తాతకి డబ్బులు కూడా దొరికినాయి ఎప్పుడెప్పుడు సిగరెట్ 400 దొరికినాయి. ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలండి. టమాటా చెట్లు అయితే చాలా పెంచారనమాట. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో. ఇప్పటికంటే కూడా ఇంతకుముందు అయితే చాలా టమాటాలు అయితే కాసాయంట. 30 కేజీల దాకా అయితే టమాటాలు అమ్మారు కూడా అంటండి ఇంటి దగ్గర. మళ్ళీ ఏమి అవి చాలా పెద్ద అంటే చాలా చెట్లేం కాదు, కొన్ని చెట్లే, కానీ చాలా బాగా కాసినాయి అంటే టమాటాలు అయితే. ఇప్పుడు కూడా చాలా ఉన్నాయి. నేను ఇవి చూసే భలే ఉన్నాయని వీడియో అయితే తీస్తుంటే మా అత్తయ్య అంటుందన్నమాట, ఇంకా చాలా టమాటాలు అయితే కాసినాయి అమ్మ, అప్పుడైతే గుత్తులుగా ఉన్నాయని. సో మేమైతే ఊరు వెళ్ళేటప్పుడు అయితే కొన్ని టమాటాలు తీసుకెళ్ళాలి. వాటర్ అయితే పట్టారు పొద్దున్నే ఈ టమాటా చెట్లకైతే. ఇంకా టమాటా చెట్లతో పాటు పప్పా చెట్లు కూడా 2 ఉన్నాయి. కాయలు అయితే బాగా కాసినాయి. బొప్పాకాయలు కూడా కాస్తూనే ఉన్నాయంటే ఎప్పుడు. ఇదిగోండి, ఇది ఒక చెట్టు నిండుగా ఉంటూనే ఉన్నాయి కాయలు. సో మేము ఊరు వెళ్ళేటప్పటికైతే ఇదిగో కొన్ని కాయలు పండేలా ఉన్నాయన్నమాట. దూరముగ్గి గుత్తులు కాసినాయండి బొప్పాకాయలు కూడా. మా అత్తయ్య వాళ్ళు ఏయో ఒకటి కూరగాయ మొక్కలు అయితే పెంచుతూనే ఉంటారు. ఇవేమో అరటి చెట్లు, తినే అరటి చెట్లు ఉన్నాయి. ఒకటేమో చక్కెరకేళి ఉంది. ఇదైతే తినే అరటి పండు, ఇది తయారవుతున్నాయి బాగానే. ఇంకొకటి అటు మూలనైతే తినే అరటి పండు ఉంది. ఇది ఇంకో బొప్పా చెట్టు అనమాట, పొడుక్కాయలు ఉన్నాయి. సో ఇవైతే ఇంకా ముగ్గేలా అయితే ఏం లేవు. ఇవైతే వంకాయ చెట్లు. సో వంకాయలు కూడా బాగానే కాసినాయి అంట ఈ సంవత్సరము. గులాబీ చెట్లు, గులాబీ పూలు అయితే లాస్ట్ టైం బాగా గుత్తులుగా కాసినాయి అంట. ఇప్పుడైతే కొంచెము ఏదో పాడైంది మొగ్గ. ఇదేమో పుదీనా, ఫ్రెష్గా పుదీనా అయితే ఉంది ఇంటి దగ్గర. ఇక్కడేమో గోంగూరనో తోటకూర చల్లారు. సో గులాబీలు అయితే ఉన్నాయి. పక్కనే మందార చెట్టు ఉంది. ఈ పక్కనేమో బీరకాయ పాదనమాట. బీరకాయలు కూడా బాగా కాసినాయి. ఇటు పక్క కూడా ఉంది. ఇదిగోండి మామిడి చెట్టుకైతే మామిడికాయలు ఈ పాటికి ఎప్పుడు లావైపోయాయి, ఇప్పుడు పెద్దగా అంత అవ్వలేదు. ఇగో ఈ సైజులో ఉన్నాయి. ఇక్కడేమో డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది. ఇంకా దీనికైతే ఇప్పుడు దాకా పెట్టిన తర్వాత కాయలు అయితే పడలేదు. సో మరి ఎప్పుడు కాస్తుందో చూడాలి.
ఇది మా గేట్ బయట పక్కన అనమాట, మెట్ల పక్కన వంకాయలు చూడండి ఎలా కాసినాయో బాగా. ఇక్కడ ఇంకా 4 టమాటా మొక్కలు పెట్టారు, ఇవైతే ఇంకా పెద్దగా ఉన్నాయి. లోపల కంటే టమాటాలు పెద్ద సైజు టమాటాలు బాగా ఊరున్నాయి అన్నమాట. ముగ్గినకాయలు అయితే అత్తయ్య కోసిందంట మార్నింగే, సో అందుకని ముగ్గిని అయితే లేవు కానీ బాగా తయారై ఉన్నాయి అసలు టమాటాలు. చూస్తుంటేనే కోద్దాం అనిపిస్తుంది, అంత బాగున్నాయి టమాటాలు అయితే. ఇక్కడ ఉంది మహా అయితే 4 చెట్లు కూడా లేవండి, కానీ ఎన్ని కాయలు ఉన్నాయో. ఇక్కడ కూడా చిన్న పప్పా చెట్టు ఉంది, అటు సైడ్ నుంచి ఇచ్చాను కదా మందార చెట్టు. ఇక్కడ ఒక చిన్న బీరకాయ ఉంది, బీరకాయలు కూడా చాలా బాగా కాసినాయి అంట. ఇప్పుడైతే చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇంకోండి ఇంటి ముందు ముగ్గేస్తే ఆ ముగ్గులో మా దీక్షి పువ్వులు ఆకులు వేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ కూడా చిన్నది మల్లె చెట్టు ఒకటి ఉంది, అది ఇప్పుడే ఆకేస్తుంది అనమాట. కనకంబరాల చెట్లు. ఇంకా మా అత్తయ్య అయితే అన్నం కూరలు వండుదామని అయితే ఉల్లిపాయలు అవి కట్ చేస్తుంది. ఈరోజైతే నాన్ వెజ్ అనమాట, చికెన్ కర్రీ. ఒకసారి చూడండి ఇట్లా ఉన్నాయన్నమాట మా చెట్లన్నీ. ఇంకా పొయ్యి మీద అయితే పిల్లలకైతే నీళ్ళు అయితే వేసేసింది నాయనమ్మ. ఇది ఇట్లా ఏమన్నా కట్టెల పొయ్యి మీద ఏమన్నా నీళ్ళు కాసుకోవాలన్నా అది చింతపండు తీసుకున్నారనమాట. చింతపండు అబ్బాయిస్తే అది అయితే సరి చేస్తూ కూర్చున్నారు. అవే తొక్కులు విత్తనాలు అవి ఉంటే తీసేస్తున్నారు అనమాట. మా దీక్షి తల్లిని అయితే స్నానం చేపించి రెడీ చేశాను. నా బ్యాగ్లో ఫ్రూటీ ఉంటే ఇంకా అది ఇచ్చాను అనమాట, మజా తాగుతుంది. చక్కగా చెట్టు గులాబీలు తీసుకొచ్చి పెట్టాను దీక్షిగాడికి. మా అత్తయ్య అయితే ఇవ్వండి చికెన్ కర్రీ అయితే వండేస్తుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా నన్ను అయితే బిర్యానీ చేయమని అందనమాట. బిర్యానీ ఏమో పన్నీర్ కర్రీ, పన్నీర్ తెప్పించింది. సో బిర్యానీకి ఇవ్వండి బాస్మతి రైస్ నానబెట్టాలి. ఇక్కడేమో నేనైతే పన్నీర్ అయితే ఫ్రై చేస్తున్నాను. సో నేను ఎలా చేస్తానో మీకు వివరంగా చెప్తాను చూడండి. నేను ఫస్ట్ ఆయిల్ వేసి ఉప్పు, కారము, పసుపు, గరం మసాలా, కొంచెం కరివేపాకు వేసి ఒక 5 to 7 minutes బాగా వేగనిస్తాను అనమాట. ఆయిల్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేస్తాను అడుగంటుకోకుండా. సో ఆ తర్వాత అవి బాగా వేగిన తర్వాత అవి అయితే పక్కకు తీసేసుకుంటాను. నేనైతే తీసేసుకుని అదే ఆయిల్లో అయితే కర్రీ అయితే వండుతాను అనమాట. సో అదే ఆయిల్లో నేనైతే ఫస్ట్ ఆనియన్ పేస్ట్ అనమాట, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు మొత్తం వేసి మిక్సీ పడతాను. సో ఆ మిక్సీ పట్టి వేసిన దాన్నే ఆనియన్ పేస్ట్ మొత్తం ఆయిల్లో వేసి చిన్నగా అంటే చిన్న మంట మీద బాగా వేగనిస్తాను అనమాట. స్మెల్ అనేది పచ్చి స్మెల్ అనేది పోయేదాకా బాగా చిన్న మంట మీద వేపితే కూర అనేది టేస్ట్ బాగా వస్తుంది. సో అది వేగిన తర్వాత 2 చిన్న టమాటాలు తీసుకుని పెద్ద టమాటా అయితే ఒకటే సరిపోద్ది, చిన్నవి అయితే 2 చిన్న టమాటాలు అయితే బాగా మిక్సీ పట్టేస్తాను, అది కూడా వేస్తాను అనమాట. ఆ టమాటా అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేదాకా అయితే ఫ్రై చేస్తాను. ఇంకా దాంట్లో అయితే సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలాగే దాంట్లోనే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై. మా అత్తయ్య సపరేట్గా అల్లం పేస్ట్, చిన్నులపాయ పేస్ట్ నూరిందనమాట. నేనైతే 2 కలిపి నూరేసుకుంటాను. సో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి దాన్ని కూడా బాగా వేగనిస్తానమాట. మళ్ళీ దాంట్లోనే గరం మసాలా పౌడరు, ధనియా పౌడరు, జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా వేగనిస్తాను. మనం ఇలా చేసుకుంటే పన్నీర్ కర్రీ ఇష్టం లేని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారండి. మేమైతే ఈ మధ్య చాలా ఎక్కువగా పన్నీర్ అయితే చేసుకుంటున్నాము. ఈ కర్రీలో కొంచెం అంటే కొంచెం ఒక 1/2 స్పూన్ కూడా కాదండి, దాంట్లో కూడా తక్కువ షుగర్ వేస్తాను నేను. చాలా బాగుంటుంది, నాకు ఆ షుగర్ వల్లే టేస్ట్ వస్తుంది అనమాట కర్రీకి. సో కారం కూడా మనకి కొంచెం పన్నీర్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. సో కారం కూడా అయితే నేనైతే కర్రీలో వేసి బాగా వేగనిస్తాను అనమాట. అన్ని మసాలాలన్నీ వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసుకెళ్ళి ఇంకా దాంట్లో వేయాలి. ఉప్పు అయితే చూసేసుకోవాలండి, ఎందుకంటే పన్నీర్ ముక్కల్లో కూడా వేస్తాము. కర్రీలో వేసేటప్పుడు కొంచెం చూసేసుకుంటే మనకి ఉప్పు అనేది ఎక్కువ అవ్వకోకుండా ఉంటుంది. కాసేపు మూత పెట్టి పన్నీర్ ముక్కలు అంతకు మసాలా పట్టిన తర్వాత కొన్ని వాటర్ అయితే వేసి మళ్ళీ మూత పెట్టేసామనుకోండి, మొత్తం మిక్స్ చేసి మంచిగా ఉడుకుతుంది. ఇంకా లాస్ట్లో కసూరి మేతి వేసుకోవాలండి. కొంచెము కసూరి మేతి వేసి ఒక 2-3 minutes ఉడకనివ్వాలి. ఇక్కడ కసూరి మేతి అవైలబుల్ లేదు, అది వేసుకుంటే కూర టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా కొంచెం కొత్తిమీర అది వేసేసి కర్రీ అయితే ఇంకా దించేసుకోవడం అయితే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను
ఈ కర్రీ అవి వండుతుంటే మా నాన్నమ్మ వాళ్ళు నూకలు వేస్తే వాళ్ళు ముగ్గు కానీ లేకపోతే ఉప్పు కానీ ఇస్తారంట. పనికిరాని మన దగ్గర నూకలు ఉంటాయి కదా, బియ్యంలో వచ్చేవి చిన్న చిన్న ముక్కలు. సో ఆ ఆటో వస్తే మా నాన్నమ్మ నూకలు అవి వేస్తుంది. ఇంకా ఉప్పు అయితే తీసుకుంటుంది అనమాట, కల్లుప్పు. కలర్స్ కావాల్సిన వాళ్ళు కలర్స్ అదిగోండి లోపల ఉన్నాయి. ఉప్పు కావాల్సిన వాళ్ళు ఉప్పు, సున్నం కావాల్సిన వాళ్ళు. మా నాన్నమ్మ అయితే ఉప్పు అయితే తీసుకుంటుంది. 2 మానికలు ఇస్తుండ్రు అనమాట. ఇన్ని బియ్యం ఇస్తే అంత ఉప్పు అనుకుంటండి. ఇంకా రైస్ అదే వండుతామని ఇంట్లో శనగ నూనె ఉందంట. సో శనగ నూనె అయితే మంచిగా ఉండదు, నాకైతే అస్సలు నచ్చదు. శనగ నూనె స్మెల్లే వస్తుంది. అందుకని ఈ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ అను కొత్తిమీర అయితే తెప్పించాను. సో ఇంకా బిర్యానీలోకి ఫస్ట్ గిన్నె అది పెట్టేసి మొత్తం బిర్యానీ మసాలాకు సంబంధించినవన్నీ అయితే వేసేసి వాటిని అయితే వేగనివ్వాలి. వాటి పేర్లు నాకు తెలియదండి, బిర్యానీ మసాలా మొత్తము. సో అవన్నీ వేగిన తర్వాత లైట్గా తర్వాత 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకుని అవి వేపేస్తున్నాను. మా అత్తయ్య అయితే కొత్తిమీర కోసిస్తుంది నాకు. ఇంకా టమాటాలు అవి అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవ్వండి ఆనియన్ ఇలా ఉడికేసిన తర్వాత అంటే పూర్తిగా అవి ఉడకముందే ఇంకా టమాటా ముక్కలు కూడా వేసేసుకుని దాంట్లో వేగనీయాలి. క్యారెట్ కూడా చిన్న క్యారెట్ ముక్క ఉంటేనే వేసాను, క్యారెట్ లేదంటే. సో క్యారెట్ పచ్చి బఠానీ వండినా కూడా మనం వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది బిర్యానీ. ఉన్న వాటితో అయినా సరే మంచిగానే టేస్ట్ అయితే బాగా వచ్చింది. సో నేనైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి 3 అయితే కోసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా 3 అయితే దీంట్లో వేసాను. టమాటా కూడా మగ్గిన తర్వాత వేసేసి మొత్తం అయితే నేను ఒకసారి కలిపి దాని మీద ప్లేట్ పెట్టేశాను. ఈ టైంలో ఇవి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి, స్మెల్ కూడా గుమాయిస్తుంది అనమాట. మొత్తం మిక్స్ చేసేసి ప్లేట్ పెట్టేసుకోవాలన్నమాట. అవన్నీ వేగిన తర్వాత దీంట్లో అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను నేను. తర్వాత ఇది బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, సో అది వేసాను అనమాట. అదంతా బాగా మిక్స్ చేసి తర్వాత అది స్మెల్ అంతా పోయిన తర్వాత పచ్చివాసన నేనైతే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుని ఇంకా రైస్ అయితే వేసాను. ఇదిగోండి బిర్యానీ పైన చక్కగా నేను కొత్తిమీర అది వేసేసి కొంచెం నెయ్యి అది వేసి మళ్ళీ మూత పెట్టి బాగా ఉడకనిస్తా. నెయ్యి స్మెల్ అంతా బిర్యానీ పీల్చేలా చేస్తాను అనమాట. ఆ తర్వాత అయితే మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది. ఇవ్వండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్మెల్ మామూలుగా లేదనమాట. ఈరోజు ఇంట్లో స్పెషల్స్ వచ్చేసరికి బిర్యానీ, చికెన్ కర్రీ, పన్నీర్ కర్రీ అనమాట. సో ఇదిగోండి ఇక్కడేమో చికెన్ కర్రీ ఉంది. ఆల్రెడీ ఇంకా పన్నీర్ కర్రీ కూడా చేశాను కదా, అది కూడా ఒక దాంట్లో అయితే తీసాము. మా అత్తయ్య పెరుగు చట్నీ చేసింది. సో బిర్యానీ చేసాం కాబట్టి పెరుగు చట్నీ ఉండాలి కాబట్టి. ఇదే ఎవరో యార్నాల్కి రిటర్న్ గిఫ్ట్స్లో ఇస్తారు కదండి, సో అది పసుపు కుంకుమ వేసుకునేలా ఇప్పుడే ఎవరో ఇచ్చి వెళ్తే బాగుందని నేను తెచ్చుకుందామని చూస్తున్నా అనమాట. మంచిగా పసుపు కుంకుమ వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. మా అత్తయ్య అయితే దోశ పిండి, ఇడ్లీ పిండి అయితే రుబ్బి పెట్టుకుంటుంది అనమాట. రేపు టిఫిన్కి దోశ పిండి, ఇడ్లీ పిండి 2 అయితే రుబ్బి పెట్టింది. సో ఈ బాక్స్లో అయితే ఓన్లీ దోశ పిండిలు, ఇడ్లీ పిండిలు పెట్టుకోవడానికి అయితే మా అత్తయ్య తీసుకుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచిగా ఉంటుందని. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే దీక్షిత్ తల్లిని అన్నం అది తిన్న తర్వాత పడుకోబెట్టేశాను నేను. చూడండి ఎంతసేపు పడుకుందో అండి ఉయ్యాల్లో. ఉయ్యాల ఏమని అడిగిందనమాట. సర్లే అక్కడ ఎటో ఉండదులే అని ఇంకా ఉయ్యాలు వేసాను. ఎప్పుడు అనగా పడుకుందో ఇంకా లేవలేదు. మా అత్తయ్య అయితే మినపప్పు చేస్తుందనమాట. అంటే పట్టు లేకోకుండా చేస్తుంది. మ్యాక్సిమం నాకు ఇలా పట్టు లేకోకుండా చేసి పంపుతుంది ఇక్కడ కడుక్కోలేమని. ఈ మధ్య కొంచెం అలవాటు అయింది, చేసుకుంటానులే అత్తయ్య అన్నా కూడా అయినా సరే చేస్తున్నారనమాట. సో చాలా టైం పట్టిందండి చేయడానికి. 2-3 సార్లు జల్లుతున్నారు, చెరుతున్నారు, ఏదో అయితే చేస్తుండ్రు. ఫస్ట్ అయితే జల్లిచ్చిందనమాట. ఆ తర్వాత మళ్ళీ చాటుతో అయితే చెరుగుతూ ఇదో ఇలా అయితే చేసింది మొత్తానికి పప్పునైతే. ఇంకా చేస్తూనే ఉన్నారనమాట పప్పు అయితే. ఇంకా నేనైతే టమాటాలు బాగా ముగ్గున్నాయి కదా, పడిపోతున్నాయి. నాకు ఇంకా కోద్దాం అనిపించింది చెట్లు. అలాగే షార్ట్ కూడా తీసుకుందామని నేను ఇంకైతే టమాటాలు కోద్దామని తీసుకుని మా వారిని అయితే వీడియో అయితే తీయమన్నాను నేను. ఆడువే ఆడు ప్లీజ్. దీపి పిన్ని ఏం చేస్తుంది, వెళ్దాం దీపి పిన్ని దగ్గరికి.
జిడ్డు తోకెట్టు ఊపుతుందో. మొత్తం అరటి చెట్లు, మొత్తం గ్రీనరీ అన్నిటికీ ఉన్నాయి. ఏడే ఇంటి ముందు చేయలేదు, దానికి ఏంద్రా పెడుతుందా? ఓకే రిషి, ఇదిగో ఆల్ ద బెస్ట్ చెప్పు. ఆల్ ద బెస్ట్ సార్, ఎగ్జామ్ బాగా రాయను చెప్పు. చెప్పు ఆల్ ద బెస్ట్ చెప్పు.